హాయ్! హలో! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ఉమా తెలుగు వంటలు. సండే స్పెషల్ టేస్టీ చికెన్ ఎలా చేయాలో చూద్దాము. ఇది సండే రోజు చేశా. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని చపాతీలోకి గానీ, పూరీలోకి గానీ, రైస్‌లోకి గానీ, బగారన్నంలోకి గానీ టేస్ట్ అద్దిరిపోతుంది. పెసరపప్పు గారెలుంటాయి గదా! అవి గూడా చేసుకొని అందులో పెట్టి తిన్నారనుకో సూపర్ ఉంటుంది టేస్ట్. మీరు గూడా ఒకసారి దీన్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఫస్ట్ ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి లెమన్ వాటర్ ఏసుకొని కడగాలి. ఎందుకంటే ఇప్పుడు అసలు చికెన్ కడగకూడదు. కానీ తప్పదు. ఈ సిచ్యువేషన్‌లో కడగక తప్పదు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కేజీకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఒక 4 పెద్ద సైజ్ ఆనియన్స్ మెత్తగా తురుముకోవాలి. పెద్ద ముక్కలు అస్సలు తురుమొద్దు. బాగా మెత్తగా తురుముకొని 4 పచ్చిమిర్చిని చీల్చి 4 పచ్చిమిర్చిల ముక్కలు అందులో వేసేసుకొని ఫ్రెష్‌గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ కన్నా కాస్త ఎక్కువనే ఏసుకోవాలి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకొని కలుపుకున్నాక ఒక 2 కొత్తిమీర కట్టలు పెద్ద సైజువే అవి. కొంచెం కొత్తిమీర గూడా ఎక్కువనే పడుతుంది. ఎందుకంటే టేస్ట్ కోసం కొంచెం ఎక్కువనే ఏసుకుంటే బావుంటుంది. ఇప్పుడు దాన్ని గూడా మెత్తగా తురుముకొని ఏసుకోవాలి. ఇందులో కాస్త పుదీనా గూడా ఏసుకోవాలి. ఏసుకున్నాక దాన్ని మంచిగా కలుపుకొని గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు కలుపుకున్నాక ఇప్పుడు ఫ్రెష్‌గా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది గదా పక్కన, దాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ కలుపుకొని మగ్గాక ఇప్పుడు దాంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఏసుకోవాలి. కొంచెం ఏసుకోకూడదు. కొద్దిగా టేబుల్ స్పూన్ గానీ, కాస్త ఎక్కువగానే ఏసుకోవాలి సాల్ట్. ఎందుకంటే మనకు చికెన్‌లో నుంచి వాటర్ బయటికి రావాలి గదా! ఆ వాటర్‌తోనే చికెన్ ఉడకాలి కాబట్టి వాటర్ ఏసుకోం కాబట్టి ఇందులో కాస్త సాల్ట్ కాస్త ఎక్కువనే ఏసుకోవాలి ఫస్టే. ఇప్పుడు అందులో ఒక కాస్త మూత వేసుకొని ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ ఉడికినంక దాంట్లో ఒక 4 స్పూన్లంత చిన్న స్పూను, నేను పెద్ద స్పూన్ యూజ్ చేయాలి. పెద్ద స్పూన్ అయితే 2 సరిపోతది. ఇదైతే 4 టీ స్పూన్స్ ఏసుకున్నా. అందులో అర టీ స్పూన్ అంత పెప్పర్ పౌడర్, ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ గూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను ఫస్ట్ ఏసుకున్నా కాబట్టి చూసుకొని కాస్తనే సాల్ట్ ఏసుకున్నా. ఇంకా అవసరమైతే లాస్ట్‌లో గూడా ఏసేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 5, 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి చికెన్‌ని. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. 15 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్‌లో. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఇప్పుడు ఎండిన కొబ్బరి ఉంటది. ఎండు కొబ్బరి కాస్త వేయించుకొని మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ కూడా 2, 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అదే ఇందులో స్పెషల్ టేస్ట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు పచ్చి ధనియాలతో పౌడర్ చేసుకున్నాక దాన్ని కూడా ఒక స్పూన్కి ఎక్కువనే 2 టీ స్పూన్లన్నా వేసుకోవాలి గ్రేవీ కోసం. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకున్నాక గరం మసాలా ఉంటుంది కదా, అది ఫ్రెష్‌గా పెట్టుకుందే అప్పటికప్పుడు నూరుకొని పెట్టుకున్నదే నేను. అది కాస్త ఆ 2 చిటికెలు చాలు, చాలా స్పైసీగా ఉంటుంది చికెన్. ఇప్పుడు అది వేసుకొని బాగా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని 2 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ అయిపోయింది కర్రీ. వాసన మాత్రం మామూలుగా లేదు. టేస్ట్ కూడా అద్దిరిపోయింది. మీరు ఒకసారి ఇది ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ మాత్రం పెట్టండి మర్చిపోవద్దు. ఇది ఇప్పుడు ఈ చికెన్ చూడండి ఎలా ఉందో. ఈ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.